రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ముదిరాజు సంఘాల ఆధ్వర్యంలో ముదిరాజుల సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల రిజర్వేషన్ ను బీసీడీ నుండి బీసీఏకు మార్చాలని, ప్రతి డ్యామ్ లో చేప పిల్లలను వేయాలని, గ్రామంలోని చెరువులోని చేపలు మా కులస్తులకే చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ తునికి మల్లయ్య, అధ్యక్షులు తునికి మధు, రేగుల పరశురం, రెడ్డివేణి పరశురం, తిప్పరవేణి రాజేశం, సభ్యులు తునికి నర్సయ్య, రేగుల చంద్రం, దుండిగల పరశురం, మల్లేశం, రేగుల పరశురం, కీసరి నర్సయ్య, తునికి దేవయ్య, ఎంబేరి దేవరాజ్, రేగుల మల్లేశం తదితరులు ఉన్నారు. పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో ప్రతి మండల అధికారికి మరియు అదేవిధంగా ప్రతి జిల్లా కలెక్టర్ గారులకు 20 తారీఖు లోపల ముదిరాజు యొక్క సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అటు వినతి పత్రంలో ఎన్నో సంవత్సరాలుగా కలగన్న దానిని బీసీడీ నుంచి ఏకు మార్చాలని కోరుకుంటున్నాము. ఒకప్పుడు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జియో నంబర్ 15 ప్రకారంగా బీసీడీ నుంచి ఏకిచ్చి అది కలగానే మిగిలిపోయింది. అది చాలా వరకు నిరుత్సాహపడడం జరిగింది. దానిని తిరిగి అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అనుముల రేవంత్ రెడ్డి గారు కూడా ముదిరాల గురించి ఎన్నో మేనిఫెస్టోలో పెట్టి విడుదల చేయడం జరిగింది. అటు మేనిఫెస్టోలో కూడా బీసీడీ నుంచి కేకు మారుస్తారని, వీరికి ప్రత్యేకించి కార్పొరేషన్ కూడా చేస్తానని, అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే గ్రామాలలో చెరువులలో కుంటలలో ఉండబడే చేపలకు హక్కు బెస్తా, ముదిరాజు, తెలుగోళ్ళు, తెలుగు ఊళ్ళకే చెందాలే, ఇతర కులాలకు ఎవరు కూడా ఇవ్వద్దని మా యొక్క కోరిక. ఇట్టి దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలో స్పందించి ఇట్టి బీసీడీ నుంచి ఏకు మార్చాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మత్స్యకారులను ఈరోజు ఈ సంవత్సరంలో వర్షాలు లేక చాలా ఇబ్బంది ఉన్నది కనుక ఈ వర్షాకాలం అయిన వెంటనే 9వ నెల 10వ నెల వరకు ప్రతి డ్యాంలో చేప పిల్లలు వేయాలని, మత్స్య సంపదను పెంచాలని ఈ యొక్క పత్రికా ద్వారా తెలియడం జరుగుతున్నది. ముంపు గ్రామాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి అన్ని విధాల ఈ ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.